అనకాపల్లిలో ఏప్రిల్ 14 నుండి 20 తారీఖు వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అగ్నిమాపక కేంద్రంలోని అగ్నివీరులకు నివాళులర్పించారు. అగ్నిమాపక కేంద్రంలోని ముఖ్యమైన ఎక్విప్మెంట్ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక జిల్లా అధికారి ఆర్ వెంకటరమణ మాట్లాడుతూ అగ్నిమాపక వాహనాలు ర్యాలీగా పట్టణంలో పర్యటిస్తూ ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్న కార్యక్రమాలను కరపత్రాల ద్వారా తెలియపరుచున్నారు. పాఠశాలలో, ఆసుపత్రుల్లో వద్ద అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తల కోసం, ఒకవేళ ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం తెలియజేస్తామన్నారు. ఈ వారం రోజులు విద్యార్థులకు రకరకాల పోటీలు నిర్వహించి 20వ తేదీ నాడు విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. ఆ రోజు మా కార్యాలయం వద్ద ప్రత్యేక అగ్నిమాపక సిబ్బంది ప్రదర్శన ఉంటుందన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏప్రిల్ 14 నుంచి 20 తారీఖు వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరపడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఈరోజు ఏప్రిల్ 14 తారీఖున మేము మా కేంద్రంలో ఈ 1 year లోని ఎవరైతే అగ్ని వీరులు చనిపోయారో వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించి వాళ్ళకి నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఒక ఎగ్జిబిషన్గా ఏర్పడి కేంద్రంలోని ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి మనం మా దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఏప్రిల్ 14 సందర్భంగా మేము ఏ కార్యక్రమాలు చేయదలుచుకున్నామో ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పోస్టర్స్ కానీ, పాంప్లెట్స్ కానీ, లేదనుకుంటే బ్యానర్స్ కానీ అన్ని కూడా విడుదల చేసి ఒక ర్యాలీగా ఆ వెహికల్స్ అన్ని కూడా ర్యాలీగా ఈ అనకాపల్లి పట్టణంలో తిప్పడం జరుగుతుంది. ఆ తిప్పేటప్పుడు ఈ కరపత్రాలు, పోస్టర్స్ అందరూ కూడా ఈ ప్రజలందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఈ వారం రోజులు కూడా మేము వివిధ ప్రాంతాలలో అంటే రెసిడెన్షియల్ ఏరియాస్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, ఇండస్ట్రీస్లో కానీ, స్కూల్స్లో కానీ వివిధ డెమాన్స్ట్రేషన్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ డెమాన్స్ట్రేషన్ టైంలో ప్రజలు అగ్ని ప్రమాదాలను ఏ విధంగా జరగకుండా జాగ్రత్తలు వహించాలి, ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎటువంటి ప్రమాణాలను పాటించి అగ్ని ప్రమాదాన్ని అరికట్టాలనే విషయాల మీద ఈ వారం రోజులు కూడా ఆ ప్రజలకు అవగాహన కల్పించడానికి వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. లాస్ట్ రోజు అయినటువంటి 20వ తారీఖున ఈ మా అగ్నిమాపక కేంద్రంలోనే ఒక ఎగ్జిబిషన్ ఉంది. ఎగ్జిబిషన్ ప్రజలందరూ కూడా ఆ ఎగ్జిబిషన్ మీద అవగాహన కల్పిస్తూ ఈ వారం రోజులు చేసిన కార్యక్రమాల మీద ప్రజలకు వివరిస్తూ అక్కడ ఈ వారం రోజులు పిల్లలకి కొన్ని కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పెయింటింగ్ అని, ఎస్సే రైటింగ్ అని. అందులో గెలుపొందిన విద్యార్థులకు ఎవరైతే గెలుపొందారో వాటికి ఏం చేస్తామంటే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతుంది సార్.